గ్రేటర్ విజయవాడపై సర్కార్ ఫోకస్. గజ్వేల్ బీజేపీలో ఫ్లెక్సీ వార్. డిజిటలైజేషన్ కి జీహెచ్ఎంసీ శ్రీకారం. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. విజయవాడ నగర అభివృద్ధికి మరోసారి వేగంగా అడుగులు పడుతున్నాయి. దీనిలో భాగంగానే విజయవాడ డెవలప్మెంట్ పై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సునా చౌదరి, బీజేపీ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రోడ్ల నిర్మాణం, పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించామన్నారు మంత్రి నారాయణ. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభమై మధ్యలో నిలిచిపోయిన పనులకు వెంటనే టెండర్లు పిలిపించాలని నిర్ణయించినట్టుగా తెలిపారు. సమ్మక్క సారాలమ్మ జాతరను మరింత విస్తృతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. దీనిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ పై సచివాలయంలో వివిధ శాఖ మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న మంత్రులు పొంగులేటి, సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ బలరాం నాయక్ మేడారం జాతర అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఆధునీకరణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి తుది ఆమోదం తర్వాత తక్షణమే పనులు ప్రారంభించి 100 రోజుల్లో పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ బీజేపీలో వర్గపోరు భగ్గుమంది. ఫ్లెక్సీలోని ఫోటో విషయంలో 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. జీఎస్టీ రేటు తగ్గింపుపై గజ్వేల్ బీజేపీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో గజ్వేల్ మండల బీజేపీ అధ్యక్షుడు పంచాల అశోక్ గౌడ్ ఫోటో లేకపోవడంతో అదే పార్టీలోని కొందరు నేతలు ఆందోళనకు దిగారు. ప్రజ్ఞాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని అశోక్ గౌడ్ వర్గీయులు చించివేయడంతో 2 వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. జీహెచ్ఎంసీలో కొత్తగా అసెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అందుబాటులోకి వస్తోంది. అసెట్ మేనేజ్మెంట్ లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేలా వ్యవస్థను తీసుకొచ్చింది. దీనిలో భాగంగా ఇక నుంచి అధికారులు, ఉద్యోగులకు ఇచ్చే ఎలక్ట్రానిక్ వస్తువుల సమగ్ర జాబితాను జీహెచ్ఎంసీ డిజిటలైజ్ చేయనుంది. టీజీ ఆన్లైన్ సహకారంతో కొత్తగా రూపకల్పన చేసి అసెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను జీహెచ్ఎంసీ ఆవిష్కరించింది. ఈ విధానంలో వస్తువుల పర్యవేక్షణ, నిర్వహణ మెరుగుపడనుంది. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం మాన్యువల్ వివరాలు నమోదు చేసి కంప్యూటరీకరణ చేస్తుండగా ఇక నుంచి వస్తువులకు సంబంధించి ఇండెంట్ నుంచి ఆమోదం జారీ వరకు అంతా వెబ్సైట్ లోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది.